నమస్కారం. మనతో పాటు కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మనతో ఉన్నారు. సిద్ధేశ్వరి పీఠం యొక్క మూల క్షేత్రమైన ప్రధాన క్షేత్రమైన కుర్తాళంలో మనం ఉన్నాము. ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కుర్తాళ పీఠం యొక్క ప్రాశస్యము, వైభవము, అలా సనాతన ధర్మ పరిరక్షణ, ఈ విశేషాలన్నీ స్వామివారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ. ఎప్పటి నుంచో అందరూ నేనే వేశాను చాలాసార్లు మిమ్మల్ని ప్రశ్న. ఉత్తర పీఠాధిపతి ఎవరు అన్నది నియామకం చేశారు, పట్టాభిషేకం కూడా జరిగింది. స్వామి, అవును, ఉత్తర పీఠాధిపతి యొక్క పాత్ర ఏముంటుంది స్వామి? ఉత్తర పీఠాధిపతి చేసేటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడాను అధికారికంగా చేయవచ్చు. పీఠాధిపతి సంచారం చేస్తుంటాడు, సంచార పీఠాన్ని కూడా అతడు పూజించవచ్చు. తర్వాత పీఠాధిపతి ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ప్రధాన దేవతలను పూజించే అధికారం ఉంటుంది. ఇట్లా పీఠాధిపతి యొక్క ప్రతినిధిగా, ఉత్తరాధికారిగా అతడు అన్ని కార్యక్రమాలను కూడా పీఠాధిపతి సూచనలను అనుసరించి చేయవలసి ఉంటుంది. అన్ని అధికారాలు ఉంటాయి. అంటే మామూలుగా శృంగేరి, కంచి, మన పీఠం కూడా ఉత్తర పీఠాధిపతి, పెద్ద స్వామి ఇద్దరు ఉన్న మధ్యలో వారికి ఏమైనా మనం శిక్షణ లాంటిది ఉంటుందా స్వామి ఆ సమయంలో? ఎలా ఉండాలనేదే శిక్షణ. ఎలా ప్రవర్తించాలి, ఎలా పూజ చేయాలి, ఎలా తపస్సు చేయాలి, దేవతలను ఎట్లా ఆరాధించాలి, అట్లనే పీఠ సంబంధమైనటువంటి వ్యవహారాలను కూడా ఇతను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాధికారి కాబట్టి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఇతర పీఠాలతో పోల్చవలసిన పని లేదు. కానీ ఏ పీఠానికి ఆ పీఠం తమ కర్తవ్యాన్ని, పద్ధతిని ఎంచుకుంటాయి. మన పీఠానికి ఉన్నటువంటి పద్ధతులను మన పెద్దలు నిర్దేశించున్నారు. మౌనస్వామి మొదలైనటువంటి మహనీయులు ఆ మార్గాన్ని అనుసరించి చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనది కూడా మన ఆదిశంకరాచార్య ఆ పరంపర, ఆ సంప్రదాయమే కదా స్వామి. అంటే మిగతా పీఠాలకి దీనికి ఏమన్నా వైవిధ్యం ఏమైనా ఉందా స్వామి ఈ సంప్రదాయంలో? శంకర సంప్రదాయంలో ఉండే అన్నింటికీ ఒకటే మార్గం, ఒకటే సంప్రదాయం, ఒకటే ఆచారం. కనుక ఇది శంకర సంప్రదాయంలో ఉన్న పీఠం కాబట్టి అవే ఆచారాలు ఉంటాయి, అవే సంప్రదాయాలు ఉంటాయి. ఎక్కడున్నా ఒకటే. అంటే మన అద్వైతం కదా, అద్వైత సిద్ధాంతం ప్రధానం శంకరులది. తర్వాత మనకు త్వర రోజుల్లోనే మనకి చాతుర్మాస్యం కూడా ప్రారంభం కాబోతుంది కదా స్వామి. ఈ చాతుర్మాస్యం అనేది ఇద్దరి పీఠాధిపతులు ఒకే చోట చేస్తారా? అది ఎలా ఉంటుంది స్వామి మామూలుగా? అది స్థలం అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎంచుకోవటం జరుగుతుంది. ప్రాచీన కాలంలో ఏమిటి అంటే వర్షాలు మొదలైనవి ఎక్కువగా ఉండి దోవలు సరిగ్గా లేనప్పుడు, ప్రయాణాలు సంచారాలు చేయడానికి అవకాశం లేనప్పుడు ఒక చోట 4 నెలలు ఆ వర్షాలు పడుతున్నంత కాలం ఉండి అక్కడ ధర్మ ప్రబోధం చేస్తూ తపస్సు చేస్తూ ఉండటం ఒక ఆచారంగా వచ్చింది. ఆ వ్యవహారాలన్నీ కూడాను పరివ్రాజకోపనిషత్తులు, సన్యాసోపనిషత్తులు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేశారు. దాంట్లో ఏమిటి అంటే మొట్టమొదటి లేదు, తర్వాత వచ్చింది. ఈ వచ్చినటువంటి వాటిల్లో ఏమిటంటే పరివ్రాజకోపనిషత్తులో చెప్పారు, సమయం మారుతున్నది, పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి మాసస్య పక్ష అని నెలకు ఒక పక్షం చొప్పున 4 నెలలకు కూడా 4 పక్షములు, అంటే 2 నెలలు చెయ్యవచ్చును. అంటే 4 నెలలు చేయవచ్చు, లేక 2 నెలలు మాత్రమే చేసి ముగించవచ్చు. అది ఈ దీక్ష కిందకే వస్తుంది అని చెప్పి. అంటే మామూలుగా చాతుర్మాస్యము అనగానే 4 నెలలు అనుకుంటారు. అర్థానికి 4 నెలలనే కదా అర్థం. 4 నెలలు ఉంటేనే పద్ధతి. కానీ దానికి ఏదో చిన్న ఎగ్జామ్షన్స్ లాంటివి ఇచ్చారు. మిగతా 8 నెలలకి కాలానికి ప్రత్యేకంగా ఆ 4 నెలల కాలానికి ఉన్న వైవిధ్యము, విశిష్టత ఏంటి స్వామి? ఏమి లేదు, ఒకే చోట ఉంటారు కనుక తపస్సు తీవ్రంగా చేయటానికి, ఏకాగ్రతతో చేయటానికి అవకాశం ఉంటుంది. ధర్మ ప్రబోధం చేయటానికి మరింత అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు దాన్ని వినియోగించవలసి ఉంటుంది. అంటే సంచారంలోనూ ఉంటుంది అనుకోండి. నువ్వు ఎక్కడ సంచారం చేసినా అక్కడ ప్రజలు వస్తారు, ధర్మ ప్రబోధాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నందువల్ల ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిమితి, ఒక నియతి, ఇవన్నీ ఉంటుంటాయి. అంటే ముహూర్తం కూడా ఉంది కదా, ఈ నెలలో మొదలవుతుంది అంటారు కదా. అవును, ఈ నెల నుంచి ఈ నెల వరకు అంటారు కదా. అవును. ఆ పీరియడ్ అంటే ఆ కాలం ఏదైనా ప్రత్యేకమైన శక్తి ఏమైనా ఉంటుందా ఉపాసనలో? ప్రతి కాలంలో ఉండేటువంటి ప్రతిదానికి ఒక శక్తి ఉన్నది మన సంప్రదాయంలో. నువ్వు శ్రీరామనవమి ఉన్నది ఒక శక్తి, వ్యాస పూర్ణిమ ఉన్నది ఒక శక్తి. అట్లనే
దేవతల పేర, మహర్షుల పేర, మహనీయుల పేర ఉండేటువంటి సమయాలు. అట్లనే సహజంగా కాలంలోనే కొన్ని శక్తివంతములైనవి ఉన్నాయి. మాఘమాసం ఉన్నది. మాఘమాసంలో విష్ణు పూజ చేసేటట్టయితే దాన్ని మించింది లేదు. అంటే ఆశ్వీజ కార్తీక మాసాలు అమ్మవారి నవరాత్రులు వస్తాయి, దాన్ని మించింది లేదు. అట్లనే భాద్రపద మాసం ఉన్నది, రాధా పూజలు చేస్తారు, వినాయక చవితి వస్తుంది, శ్రావణ మాసం ఉన్నది, కృష్ణ జయంతి వస్తుంది. కనుక ప్రతి నెలలో కూడాను ఏవో కొన్ని విశేషాలు ఉన్నా మనకు ప్రధానంగా ఏమిటి అని అంటే మహనీయులైన దేవతలు అవతరించిన చోట్లు, సమయాలు, ఆ స్థలాలు, వాటికి ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి వ్యాస పూర్ణిమ నాడు ఇది ప్రారంభించడం జరుగుతుంది. కొంతమంది మన 4 రోజుల ముందు ఏకాదశి నాడే ప్రారంభించేటువంటి ఆచారం కూడా ఉన్నది. ఏకాదశి నాడు ప్రారంభించవచ్చు, వ్యాస పూర్ణిమ నాడు ఎక్కువ మంది ప్రారంభిస్తారు. వ్యాస పూర్ణిమ నుండి మిగతా 2 నెలలు కానీ 4 నెలలు కానీ. అంటే మన పీఠం ఏ సంప్రదాయం పాటిస్తున్నాం స్వామి? ఏదైనా పర్వాలేదు, సమయానుకూలంగా. ఇప్పటికి వ్యాస పూర్ణిమకే చేస్తున్నాము. అవును. ఏకాదశి చేయకూడదని లేదు, సంప్రదాయాలు 2 చెప్పాను. సామాన్యంగా మనం వ్యాస పూర్ణిమకు మొదలు పెడుతున్నాము. కాలంకు ఒక శక్తి ఉంటుందన్నారు కదా, ప్రతి కాలానికి. కాలానికి ఉంటుంది, అవును, అన్నిటికీ ఉంటాయి. అంటే ఈ 4 నెలల పీరియడ్ని 2 నెలలకు కుదించడం వల్ల ఏమి శక్తి ఏమి తగ్గదంటారా, అది ప్రభావం? కుదించటం అనే ప్రశ్న లేదు. ఇంట్లో సౌకర్యాన్ని బట్టి వచ్చేటటువంటి మార్పు అంతే. నువ్వు 4 నెలలు 4 నెలలే, 2 నెలలే. అదే అందువల్ల తపస్సు అనేటువంటిది 50 సంవత్సరాలు చేసేది 5 సంవత్సరాలు చేస్తే సరిపోతుందా అంటే సరిపోవటం అన్నది సమయాన్ని బట్టి మాత్రమే కాదు, చేసే వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి యొక్క భావ తీవ్రతను బట్టి, చేసే స్థలాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి తీర్థాలను బట్టి, క్షేత్రాలను బట్టి, వీటన్నింటి మీదనో ఆధారపడుతుంది. కానీ ఒక్క సమయం మీదనే ఆధారపడదు. ఆ వ్యక్తి చేసే తపస్సు, వారి సాధన, అందులో ఉండే శక్తి మీద కూడా ఆధారపడుతుంది. తప్పకుండా తప్పకుండా. స్వామి, తర్వాత ఉత్తర పీఠాధిపతి నియామకంలో మన పీఠం ఏమైనా ప్రత్యేకమైన ఒక నియమాలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేవు ప్రత్యేకమైన నియమాలు. ఎవరు యోగ్యుడో పరిశీలించి ఎంచుకొని చేయటం జరుగుతుంది. సనాతన ధర్మం అనే మాట ఈ మధ్య బలంగా జనంలోకి వెళ్తుంది. ఎప్పటి నుంచో ఉంది సనాతన ధర్మము, కానీ ఈ మధ్య బాగా రాజకీయ నాయకులు అందరూ కూడా, పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం, మోడీ అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా స్వామి. అసలు ఏంటి స్వామి సనాతన ధర్మం అంటే, అందరికీ అర్థమయ్యే బాటలో? సనాతన ధర్మము అన్న శబ్దం చాలా చిత్రమైన శబ్దం. అది సనాతన ధర్మం అంటే మామూలుగా ఏమనుకుంటారంటే పూర్వకాలంలో ఋషులు చెప్పినటువంటి పద్ధతి ధర్మము అని అనుకుంటారు. కానీ ఆ శబ్ద స్వరూపం సదా సనాతన అయింది. సదా అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఇది ప్రాచీనమైంది కాదు, మాత్రమే కాదు, అర్వాచీనమైంది, భూత భవిష్యత్ వర్తమానాలు అన్నింటికీ చెందినటువంటిది సనాతన ధర్మం. ధర్మం ఎట్లా తెలుసుకోవటం అని అంటే దానికి కూడా పెద్దలు చెప్పారు. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏనగత సపంధా శృతిశ్చ భిన్న స్మృతయశ్చ భిన్నా. ఇట్లా శృతులు ఒక రకంగా చెప్తున్నాయి, స్మృతులు ఒక రకంగా చెబుతున్నాయి. మహారుషీనాం మతయశ్చ భిన్నా, ఒక్కో ఋషి ఒక్కో రకంగా చెప్పాడు. మరి ఎట్లా అనంటే మహాత్ములు, మహనీయులు, మీకు సందేహం వచ్చినప్పుడు మహనీయులు ఏ రకంగా చెప్పారు, ఆ ఋషి ఇట్లా చెప్పాడు కదా, ఈ ఋషి ఇట్లా చెప్పాడు కదా అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పారు, ఆ సమయం ఏమిటి, ఒక ఋషి చెప్పినటువంటి పద్ధతిని ఇంకో ఋషి మార్చాడు సమయానుకూలంగా. కృతే యుగే వశిష్ఠస్తు త్రేతాయాం గౌతమ స్మృత ద్వాపరే శంఖలిఖితవు కలౌ పరాశరీ స్మృతి. అంటే కృతయుగంలో ఎలా ఉండాలో వశిష్ఠుడు చెప్పాడు. కొన్ని మార్పులు చేసి సమయ అవసరాన్ని బట్టి త్రేతాయుగంలో గౌతముడు చెప్పాడు, ద్వాపర యుగంలో శంఖలిఖితులు చెప్పారు, కలౌ పరాశరి స్మృతి, కలియుగంలో పరాశరుడు చెప్పాడు. అయితే ఏమిటేనంటే దాంట్లో కూడా మార్పులు చేర్పులు వస్తున్నాయి. మనకు స్మృతులలో, వాటిల్లో, పురాణాలలో కనిపిస్తుంది. కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఋషులు మార్చారు, సమయానుకూలంగా మారుస్తూ ఉంటారు. సమయం అంటే ఏది అంటే ప్రజలకు ఏది అవసరమో, ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని చూసుకొని ఆ సమయానుకూలంగా కొన్ని ఆచారాలు మార్పులు చేశారు. అంటే కలియుగంలో పరాశరుడు అన్నారు కదా, ఏంటి ఆయన ఏం చెప్పారు స్వామి, ఆయన చేసిన మార్పులు ఏంటి? ఎవరు చెప్పినా ఒకటే, వేద శాస్త్ర సమ్మతమైనటువంటి ధర్మాచరణను
ఏ రకంగా అర్థం చేసుకొని చెయ్యాలి. ధర్మములో ధర్మం ఉన్నది, నీతి ఉన్నది. ధర్మం అనేది శాశ్వతమైనది, నీతి అనేది మారుతూ ఉంటుంది. అంటే ధర్మాన్ని మనస్సులో పెట్టుకొని నీతిని ఆచరించవలసి ఉంటుంది. ఎట్లా అని అంటే, ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెబుతాను, చరిత్రలో జరిగిన ఉదాహరణ. మనకు ఘోరీ మహమ్మద్ వచ్చాడు, అందరికీ తెలుసు. 18 సార్లు ఢిల్లీ ప్రభువు చేతుల్లో, పృథ్వీరాజ్ చేతుల్లో ఓడిపోయినాడు 17 సార్లు. 18వ ప్రతిసారి కాళ్ళ మీద పడేవాడు, శరణు శరణు అనేవాడు. శరణాగత రక్షణము క్షత్రియ ధర్మం కదా అని వాళ్ళు విడిచిపెట్టేవాళ్ళు. కానీ సమయం మారింది, కాలం మారింది, కలియుగంలో పద్ధతులు వేరు అన్న సంగతి తెలుసుకోకపోవటం మూలాన 18వసారి వాడు గెలిచాడు, పృథ్వీరాజును చంపేశాడు. చరిత్ర తెలిసిన సత్యమే కదా ఇది. కనుక ఇక్కడ ధర్మం యొక్క ఆచరణ ఎట్లా వచ్చింది? ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోయినారు పృథ్వీరాజ్. రాజసత్వం వల్ల కానీ, లేకపోయేటైతే ఏదో కొన్ని విశ్వాసాలు, పద్ధతుల మీద ఉన్న నమ్మకం వల్లనైతే కానీ అతడు సరి అయినటువంటి ధర్మస్వరూపాన్ని, అంటే మహాధర్మము, సూక్ష్మధర్మం, ఎప్పుడు ఏ కాలానికి ఏది అవసరమో ఆ ధర్మాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో, ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి కొంతమంది యొక్క పొరపాట్ల వల్ల ఈ దేశ చరిత్రే మారిపోయింది. ఇప్పుడు అట్లనే మతం మార్పిడులను గురించి చెబుతున్నాం. ఒకప్పుడు ఉన్నది మతం మార్చడానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్, రిజిడ్. ఇవాళ మార్చి తీరవలసిన అవసరం ఏర్పడింది. మన మతంలో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన మతంలోకి వస్తానన్నటువంటి వాళ్ళు తిరిగి తీసుకోక తప్పదు, తీసుకొని తీరాలి, తీసుకోవటమే ధర్మము అనేటువంటి పరిస్థితి వచ్చింది కదా మరి. కనుక ధర్మస్వరూపం ఒక రకం, దాన్ని ఆచరించడంలో నీతి స్వరూపం మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడంత వాడు కూడా భారతంలో చేయించిన పనులు కొన్ని చూడండి. దుర్యోధన వధ దగ్గర, అటనే అశ్వత్థామ ద్రోణ వధ దగ్గర, మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి పాండవుల చేత ఏమేమి చేయించాడో అందరికీ తెలుసు కదా. కనుక ఏమిటి? ధర్మం మహాధర్మం, పాండవులు గెలవటం ధర్మం. దానికోసం కొన్ని మార్పులు చేర్పులు రకరకాలుగా తాత్కాలికంగా ఈ తప్ప ఒప్ప అనిపించేటువంటి పనులు చేయొచ్చు. కనుక కృష్ణుడు స్పష్టంగా ఒక వాక్యం చెప్పాడు, అధర్మ పరులు బలవంతులైనప్పుడు ధర్మము గెలవటానికి కొన్ని నియమములను వదిలివేయవలసి ఉండును అని భారతంలో చెప్పాడు. అదే రకంగా ఇప్పుడు కూడాను ఆ ఆచరణే వస్తున్నది. ఇవాళ మనం ఆచరిస్తూ ఉన్నటువంటి పద్ధతులలో ప్రాచీనమైనవి ధర్మం ఒకటే. మళ్ళీ ధర్మం ఋషి ధర్మం, వేద ధర్మం. దాన్ని నియమించటానికి, దాన్ని పరిపాలించటానికి, దాన్ని ఆచరించటానికి కావలసినటువంటి పద్ధతులను అర్థం చేసుకొని తగిన కాలానుగుణంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని, ఆ పద్ధతులను చెప్పవలసినటువంటి వాళ్ళు పీఠాధిపతులు. ఇప్పుడు రాజనీతి, యుద్ధనీతి అంటారు కదా స్వామి. అవును, రాజనీతి ఉంటుంది, యుద్ధనీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది కదా. ఇప్పుడు రాజనీతి యుద్ధనీతిలో ఎలా సమన్వయం చేసుకోవాలి, సమతుల్యం చేసుకోవాలి రెండింటి మధ్య? ఏమి లేదు, వీటన్నింటి ఒకటే సూత్రం. ప్రజల యొక్క శ్రేయస్సు, ఋషులు చెప్పినటువంటి మార్గం, అది దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఇది రాజనీతి కావచ్చు, యుద్ధనీతి కావచ్చు. యుద్ధనీతి కూడా ఎట్లా ఉంటుంది? ప్రాచీన కాలంలో రాత్రుల్లో యుద్ధం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు యుద్ధాలనే రాత్రులే జరుగుతున్నాయి. అవసరం, తప్పదు. అంటనే చిత్రం ఏమిటనంటే, వెనకటి రోజుల్లో రాజులు యుద్ధం చేసుకుంటే ప్రజలకు బాధ ఉండేది కాదు. ఆ రాజు ఈ రాజు వాళ్ళ సైన్యాలు ఒక మైదానంలో చేరి పోట్లాడుకుండేవి, యుద్ధం చేసుకుండేవి. ఎవడోడు గెలిచిన వాడు ఎవడు పిలిచినా పరిపాలించవలసిన పద్ధతులు, ధర్మము ఒకటే కాబట్టి ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. కనుక ఒక పక్కన మైదానంలో యుద్ధం జరుగుతుంటే ఈ పక్కన వేద పాఠశాలకు ఏ ఇబ్బంది ఉండేది కాదు, ధర్మశాలకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. ప్రజలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకునేవాళ్ళు. కానీ విదేశాల నుండి విదేశీయులు మన దేశం మీదకి దండయాత్రలు చేసిన తర్వాత అంతటితో పోలేదు. వాళ్ళు యుద్ధాలకు వచ్చినటువంటి వాళ్ళు ప్రజలను బాధించారు, దేవాలయాలను ధ్వంసం చేశారు, ఆశ్రమాలను ధ్వంసం చేశారు. అంటే ప్రాచీన యుద్ధ పద్ధతులు వేరు, ఇప్పటి దేశకాలానుగుణంగా మారినటువంటి పరిస్థితులను గ్రహించటానికి మన వాళ్లకు చాలా సమయం పట్టింది. దానివల్ల కొన్ని వందల సంవత్సరాలు మనం నష్టపోయినాం ఈ జాతి.
అంటే ఇప్పుడు మీరు చెప్పిన యుద్ధ నీతిలో నీతి లేకుండా ఓన్లీ యుద్ధమే జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేగా మరి. అదే ఇప్పుడు నీతి మన దృష్టిలో మనది ఇది నీతి, కానీ ఇతరులు వచ్చి అవినీతి మార్గంలో చేయటం మొదలుపెట్టారు. దాన్ని ఎదుర్కోవటానికి, అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో చాలా నష్టపోయినాం మనం. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం ప్రస్తుతం నడుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు స్వామి? దాన్ని రాజకీయ నాయకులు చూసుకుంటారు. అంటే అంటే కానీ మతాచార్యులు వాటి గురించి అంటే మాట్లాడారు. అఖండ భారతం కూడా ఒక ఒకటి అది అంటున్నాను. అందరం కూడా అఖండ భారతం ఉండాలని కోరుకుంటాము. మన దేశ గౌరవము, జాతి యొక్క గౌరవము, పరాక్రమము నిలబడాలని కోరుకుంటాము. అందరూ కోరుకునేది ఒకటే, దాంట్లో సందేహం ఏమున్నది దాంట్లో? పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు మళ్ళీ మనకు రావాలని దాన్ని కోరుకోవడానికి రాజకీయాలు ఎక్కర్లేదు. ప్రతి వ్యక్తి హృదయంలోనూ ఉన్నది. అందరూ కోరుకుంటారు, మనము కోరుకుంటాం. సనాతన ధర్మము, సనాతనం అంటే సదా ఎప్పుడు నూతనంగా ఉండేది, కాలమాన పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది అన్నారు. ఏది ధర్మం ఏంటి స్వామి మన ధర్మం? చెప్తాను కదా, ఇప్పుడే చెప్పాను కదా, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మం ఎప్పుడు గుహలలో ఉన్నది. అది ప్రజలలోకి వచ్చింది ఋషుల ద్వారా, తపస్సుల ద్వారా వచ్చింది. కనుక ఎప్పటికప్పుడు ధర్మాన్ని సరి అయిన పద్ధతిలో వివరించవలసినటువంటి బాధ్యత ధర్మాచార్యుల మీద ఉన్నది. ఎందుకంటే ప్రజలకు తెలియదు కాబట్టి. నువ్వు ధర్మస్వరూపం ఎట్లాంటిదంటే, వాళ్ళ ఒక చోట ఒక హత్య జరిగిందనుకోండి, ఈ హత్య ఫలానా వాడు చేశాడు అని తెలుసు అందరికీ. వాడు హత్య చేసినా వాడిని శిక్షించడానికి వీల్లేదు అని ప్రజలు చెప్పవచ్చు. కానీ కోర్టు ఏం చేస్తుంది? సాక్ష్యాన్ని బట్టి వాడు సాక్ష్యం ఎవరు చెప్పకపోతే ఏమీ కాదు అని వాళ్ళు కోర్టు వారు శిక్షిస్తారు హంతకుని. కనుక ఏమిటి, కేవలం మెజారిటీ మాత్రమే ధర్మాన్ని నిర్ణయించలేదు. వాడు హత్య చేసిన మంచిది కోసమే చేశాడు కాబట్టి శిక్షించడానికి వీల్లేదని అన్నారు అనుకోండి. లేదు, మంచి కాదు చెడు కాదు, వాడు మావాడు, మా గ్రూప్ వాడు, వాడిని శిక్షించడానికి వీల్లేదు అని అంటారు. కానీ అది దాంట్లో ఉన్న న్యాయం ఎంత, ధర్మం ఎంత? బలవంతుల ముందు నిలబడి మాట్లాడే శక్తి ఎంతమందికి ఉంటున్నది ఇవాళ? కనుక ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయటం కూడా చాలా కష్టం. అందుకే భారతంలో ఒక మాట చెప్పారు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి. అది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవం ఉండడిన్. అంటే ధర్మము సత్యము అధర్మం చేత అసత్యం చేత పోరాడి అలసిపోయి యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శక్తి కలిగిన వాడు ఉపేక్ష చేయరాదు. శక్తి లేకపోతే వేరు. ఇప్పుడు మొదలు దుర్మార్గులు వచ్చారు, కొన్ని చంపుతున్నారు, నువ్వు ఆపగలిగితే ఆపి తీరాలి. ఆపే శక్తి లేదనుకో, దానికి చేయగలిగింది ఏమీ లేదు. కనుక శక్తి ఉన్నటువంటి వాడు ఉపేక్ష చేస్తే అది వాడి నాశనానికే దారితీస్తుంది. కానీ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఆయన అవసరమైనప్పుడు వచ్చి తప్పకుండా ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు, చేస్తాడు. అదే కదా భగవద్గీతలో చెప్పింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం అలిసిపోయి అధర్మంతో యుద్ధం చేసేటప్పుడు గ్లాని చెందితే, అలిసిపోతే పరమేశ్వరుడు తనను తాను సృష్టించుకుంటాడు. వెనకటి రోజుల్లో అయితే, పూర్వకాలంలో అయితే గరుత్మంతుడికి శంఖచక్రాలు పట్టుకొని వచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు, మానవులలోనే ఆవేశిస్తాడు. సరి అయిన యోగ్యుడైనటువంటి వ్యక్తిలో ప్రవేశించి ఆ ప్రవేశించినటువంటి వ్యక్తికి శక్తినిచ్చి అతడి చేత అధర్మాన్ని ఓడించేటట్టుగా చేస్తాడు. అది ఈ యుగంలో ఉండేటువంటి పద్ధతి. కనుక ఈ ప్రాచీన కాలంలో ఉండేటువంటి పద్ధతులు, ఇప్పుడు ఉండేటువంటి పద్ధతులు, భగవంతుడు ఎట్లా వస్తాడు, ఏ రూపంగా వస్తాడు. ఇప్పుడు ఈ శివాజీ భగవత్ శక్తి వల్ల ప్రేరణ చెంది వచ్చాడు, రాణా ప్రతాప్ అలా వచ్చాడు, కృష్ణదేవరాయలు అలా వచ్చాడు. అలా అధునాతన కాలంలో కూడా ఎందరో మహనీయులైనటువంటి వ్యక్తులు. ఉదాహరణకు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఒక మాట చెప్పాడు, స్వాతంత్ర్యం వచ్చింది, స్వాతంత్ర్యం ఎవరి వల్ల వచ్చింది?
ఏదో మహాత్మా గాంధీ సత్యాగ్రహాలు చేశారు, ఇతర నాయకులందరూ కూడా ఉద్యమాలు నడిపారు, సత్యాగ్రహాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు. అహింసా మార్గంలో వచ్చింది అని మనం అంటాము, సత్యమే, కంటికి కనిపిస్తున్న సత్యమే అది. అని ఆయన అన్నాడు, 16 మంది హిమాలయ సిద్ధాశ్రమ యోగులు మానవులలో ప్రవేశించి ఈ ఉద్యమాన్ని నడిపించారు, వాళ్ళ వల్ల వచ్చింది ఇదంతా కూడాను అని చెప్పాడు ఆయన. కనుక హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల భౌతికమైనటువంటి వయస్సుతో ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అందరికీ కనపడరు వాళ్ళు ఎంచుకున్న వ్యక్తులు చూడవచ్చు, వాళ్ళు పిలిపిస్తారు, కావాలంటే చూస్తారు. కనుక వాళ్ళ శక్తి ప్రవేశిస్తూ ఉంటుంది మానవులలో. ఎప్పుడూ ఎక్కడ ఎంత, ఇప్పుడు సిద్ధుడు ఉన్నాడు, ఇప్పుడు ఒక అధర్మం జరుగుతున్నది, ఇప్పుడు ఏదో యుద్ధం జరిగింది, దుర్మార్గులు గెలుస్తున్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, దేవతలు ఏం చేస్తున్నారు, సిద్ధులు ఏం చేస్తున్నారు అని సహజంగా అడుగుతారు కదా. చాలామంది అడుగుతుంటారు, మీరు సిద్ధులు అని చెబుతుంటారండి, సిద్ధులంతా ఏం చేస్తున్నారండి అన్యాయం జరుగుతుంటే, అధర్మం జరుగుతుంటే అంటే దానికి వివేకానందుడి జీవితంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉన్నది. ఆయన ఒక గ్రామం నుంచి మరో గ్రామం నడిచి వెళ్తున్నాడు. దోవలో ఒక చోట ఒక దేవాలయం ఉంది. అందులో విగ్రహాలు శిథిలమైపోయి ఉన్నాయి, విరగొట్టబడి ఉన్నాయి. ఇతర మతస్థులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. అక్కడ కూర్చున్నాడు వివేకానందుడు. అమ్మా, నీకు దేవాలయం కట్టాము, ఇతర మతస్థులు వచ్చి ధ్వంసం చేస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? నిన్ను నీవు రక్షించుకోలేనటువంటి దేవతవు మమ్మల్ని రక్షిస్తావు అని ప్రజలు ఎందుకు ప్రార్థిస్తాలి? ఎలా నమ్మకం కలుగుతుంది అని అడిగాడు ఆయన. కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేశాడు. చేస్తే అమ్మవారు వచ్చి నిల్చున్నది. ఆయన, ఈ దేవాలయం నేను కట్టమని చెప్పానా? మీరు కట్టుకున్నారు, రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అంటే ఈ సమాధానం నాకు సంతృప్తిగా లేదమ్మా. నిజమే కట్టాము, నువ్వు వస్తున్నావు, మా నైవేద్యాలు స్వీకరిస్తున్నావు, మమ్మల్ని రక్షించక్కర్రా, పూజించని వాళ్ళను అంటే అన్నదావిడ. డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. దైవ నీతి, దైవ మార్గం వేరు, ప్రజల మార్గం వేరు. ఇంట్లో ఒక రహస్యం ఉన్నది. మేము నిజంగానే జోక్యం చేసుకోదలుచుకుంటే మా ముందు వీళ్ళంతా రాగుతారా? కానీ దేశము, కాలము, కర్మము, ఒక విధి, యుగ ధర్మాలు, అవినీతి పెరగటాలు, ఇవన్నీ కూడాను భగవత్ సంకల్పంలో భాగమే. కృతయుగం ఎంతో, కలియుగం కూడా భగవంతుడిదే కదా. కొన్ని యుగాలలో ఇట్లా వస్తుంటాయి, కాల ప్రభావం ఇలా ఉంటుంది. కనుక ఉంటున్నప్పుడు దానికి అనుగుణంగానే అన్నీ జరుగుతుంటాయి. అధర్మం పెరుగుతూ ఉంటుంది, దుర్మార్గాలు చేస్తుంటారు. మరి మీరేం చేస్తుంటారు అని అడుగుతున్నారు కదా. తప్పు చేసిన వాడిని నరకానికి పంపిస్తాం, మంచి చేసిన వాడిని స్వర్గానికి పంపిస్తాం, ఇంకా తపస్సు చేసిన వాడిని మోక్షానికి పంపిస్తాం. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. మరి మమ్మల్ని ఎట్లా మీరు రక్షించకపోతే ఎట్లా? రక్షిస్తాం తప్పకుండా. మమ్మల్ని పిలవగలిగిన వాడు పిలిస్తే మేము ఎప్పుడో వస్తాము. మహర్షులు పిలిస్తే వచ్చాము, దేవతలు పిలిస్తే వచ్చాము, తపస్సులు పిలిస్తే తప్పకుండా వస్తాము. మేము మామూలుగా పాప పుణ్యముల యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవింపజేస్తూ ఉంటాము. కానీ మేము చక్రాలు పట్టుకొని రావటం జరగదు. పిలవండి, వస్తాము. అంటే పిలవగలగాలే. మమ్మల్ని పిలవగల శక్తి గలవాడు కావాలి. అందరికీ ఆ శక్తి ఉండటం లేదు. నీకు ఆ శక్తి ఉన్నది కాబట్టి నీ దగ్గరికి కనిపించాను నేను నీకు. ఇప్పుడు నువ్వు మా పరమహంస మార్గం శిష్యుడివి కాబట్టి, యోగ్యుడివి కాబట్టి నీకు కనిపించాను. కనుక దేవతలను పిలవగలిగినటువంటి వాళ్ళను తయారు చేయి. వాళ్ళు తప్పకుండా దేవతలు వస్తారు, రక్షిస్తారు. కనుక దేవతల చేత పనిచేయించుకోవాలంటే ఈ మార్గం ఇది. సిద్ధాశ్రమ యోగులు, దేవతలు, మీ క్షేత్రాలలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే ఇది దాని జవాబు. కనుక దానికి తగిన పద్ధతిలో మనం చెయ్యాలి. పూజలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, తపస్సు చేయాలి, చేసి దేవతలను పిలవాలి. పిలిస్తే వాళ్ళు వస్తారు, చేస్తారు. చేయటం లేదు. ప్రతివాడు రావడం, మీరు దేవుణ్ణి చూశారా? చూశాను. నాకు చూపించండి. ఎందుకు చూపించాలి నీకు? నేను చూస్తే మాత్రం నీకేం, ఎందుకు? నువ్వు మారితే ఎంత, మారకపోతే ఎంత? ఆఫ్టర్ ఆల్ కొన్ని కోట్ల మంది జనంలో నీ ఒక్కడికి నిరూపించి నువ్వు మారాలి అని నేను ఎందుకు అనుకోవాలా? చేయి నువ్వు.
యోగ్యుడైన వ్యక్తి అయితే చూపిస్తాడు. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి అనుభవం ఇచ్చాడు. ఆయన కూడా అందరికీ ఇచ్చాడా? ఆయన దగ్గరికి కొన్ని వందల మంది వేల మంది వెళ్ళారుగా, అందరికీ ఇవ్వలేదుగా. కనుక ఏమిటి, ఇచ్చేవాడికి శక్తి ఉండాలి, పుచ్చుకునేవాడికి యోగ్యత ఉండాలి. మీరు యోగ్యులను తయారు చేయను ఆయన అని క్షీర భవానీదేవి వివేకానంద స్వామికి చెప్పింది. ఓహో. అంటే స్వామి వివేకానందకి దర్శనమైన అమ్మవారు ఆవిడ క్షీరభవాని దేవి. ఆ దేవాలయం అది. అంటే మీరు అన్నారు పేరు శివాజీ, స్వామి వివేకానంద, అటువంటి వ్యక్తులకి ఆ శక్తి ఉంది కాబట్టి వారికి దర్శనం జరిగింది, ఆ సంకేతం అందింది. ఈ కాలంలో మరి అది ప్రశ్న కదా స్వామి, అది కాలంలో అయినా సరే దీంట్లో ఒక మాట చెప్పారు. కృతయుగంలో 10,000 ఏళ్ళు చేస్తే గాని రాని వ్యక్తి త్రేతాయుగంలో 1000 ఏళ్ళు చేస్తేనే వచ్చాడు. ద్వాపర యుగంలో 100 ఏళ్ళు చేస్తే వచ్చాడు. ఇప్పుడు 10-12 సంవత్సరాలు చేస్తే చాలు. వివేకానందుడు అన్నాడు, 12 సంవత్సరములు ఏ వ్యక్తి అయినా సరే తీవ్రంగా చేస్తే దేవతానుగ్రహం కలిగి తీరుతుంది, వాడి వాక్కుకు అమోఘమైన శక్తి వస్తుంది అన్నాడు ఆయన. ఆయన అది పొందారు కదా. పొందాడు. స్వామి, ఈ క్రమంలో పాలకుల పాత్రను ఎలా చూడాలి, మన పీఠాల యొక్క పాత్రను ఎలా చూడాలి స్వామి ఈ పరిరక్షణలో? పాలకుల పాత్ర ధర్మ పరిరక్షణ ప్రధానం. ధర్మం ప్రధానమైనటువంటిదిగా వాళ్ళు చూడగలగాలి. కానీ వాళ్ళు ఎట్లా వచ్చిందనంటే, మెజారిటీ ప్రజల అభిప్రాయానికే విలువ ఇస్తున్నారు, కానీ ధర్మానికి ఎంత ఇస్తున్నారు అనేది అందరి విషయంలో చెప్పలేము. కొందరు చేస్తున్నారు అనుకోండి. వీళ్ళు ఏం చేయాలా అని అంటే, ఇవాళ కూడా ఎన్ని రకాలైన అభిప్రాయ భేదాలు, మతద్వేషాలు, కులద్వేషాలు ఉన్నా మహిమాన్వితులైన వ్యక్తులను గౌరవిస్తూనే ఉన్నారు, పూజిస్తూనే ఉన్నారు, దేవాలయాలకు వెళ్తూనే ఉన్నారు, పీఠాధిపతుల దగ్గరికి వస్తున్నారు, మహాత్ములు అన్న పేరు చెందిన వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉన్నారు. కనుక ఆ గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని, శక్తిని దానివల్ల ప్రజలకు మేలు చేయగలగాలి. ఇది చేసేటంతా తపస్సు చెయ్యాలి, తపశ్శక్తి సంపాదించాలి. ఇప్పుడు కుర్తాల పీఠం తమిళనాడులో రాష్ట్రంలో ఉంది. తమిళనాడు అంటేనే స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అడుగడుగునా దేవాలయాలు ఉన్నాయి. అలాగే కంచి పీఠం ఉంది, మన కుర్తాళ పీఠం ఉంది. ఇంత ఒక ఒక దైవభూమి లాంటి, దేవభూమి లాంటి దేవాలయాలు కొలువై ఉన్న రాష్ట్రం ఇది. ఇక్కడ మన సనాతన ధర్మ పరిరక్షణకు కూడా కొంత ఒక సవాళ్ళు వస్తున్నాయి కదా. దీన్ని మనం ఎలా చూడాలి స్వామి? దానికి ఒకటే, కాశీ ఉన్నది. కాశీలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని విశ్వనాథ ఆలయాలు ఎన్నిసార్లు ధ్వంసం చేశారు. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక తట్టు అక్రమాలు జరుగుతుంటాయి, ప్రజలలో తప్పులు జరుగుతూ ఉండొచ్చు, ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. కానీ ఇవాళ కూడా కాశీ వెళ్ళి ఎవడైనా తపస్సు చేస్తే విశ్వనాథుడు అనుగ్రహిస్తాడు, భైరవుడు అనుగ్రహిస్తాడు, దేవతలు అనుగ్రహిస్తాడు. అటనే కుర్తాళం కూడా. కుర్తాళానికి ఇప్పటికీ కూడాను ఇక్కడ అగస్త్య మహర్షి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ నేను ఉన్నాడు, సిద్ధ శరీరంతో ఉన్నాడు ఇక్కడ. అలానే ఇక్కడే ఇవాళ సుప్రసిద్ధుడు అయినటువంటి ఆ మహావతార్ బాబా, వాళ్ళ జగత్ ప్రసిద్ధుడు. ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ ఆయన ఇక్కడే సిద్ధుడైనాడు అగస్త్య మహర్షి అనుగ్రహం వల్ల. ఆయన ఇప్పటికీ ఇక్కడికి వస్తూనే ఉంటాడు. ఆయనే కాదు, ఇంకా అనేకులు సిద్ధ పురుషులు, మహనీయులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మౌనస్వామి ఉన్నాడు, మిగిలిన సిద్ధులు ఉన్నారు. వాళ్ళని చూడటానికి వాళ్ళ కోసం వస్తుంటారు. అటనే ఇక్కడ ఉండేటువంటి ధరణీపీఠం, ఇక్కడ ఉండేటువంటి లలితాదేవి, ఇది వీళ్ళ కోసం అని చెప్పి సిద్ధులు వస్తారు, అనుగ్రహిస్తూ ఉంటారు. అయితే వాళ్ళని చూడగల వాళ్ళు చూస్తారు, లేని పక్షంలో మిగిలిన వాళ్ళు వస్తారని విశ్వసించి నమస్కారం చేసుకోవచ్చు, మానసికంగా దర్శనం చేసుకుంటారు. స్వామి, ఈ దక్షిణాదిలో ఉన్న ప్రఖ్యాతమైన పీఠాలన్నీ మన కంచి కానీ, శృంగేరి కానీ, విరూపాక్ష కానీ, మన కుర్తాళం కానీ ఉన్నాయి. అందరూ ఇప్పుడు తెలుగు పీఠాధిపతులు తెలుగువారు ఉన్నారు, ఉత్తర పీఠాధిపతులు కూడా తెలుగువారే అయ్యారు. ఏంటి స్వామి మహిమేమని ఉంది? అది సరే, అది ఊరిగా యాదృచ్ఛికంగా జరిగింది అని అనను. కానీ నేను అది జరిగిందానికి అది ఒక ప్రత్యేకమైన కారణమేం కాదు. వాళ్ళు ఆ పీఠాధిపతి ఎవడు యోగ్యుడని భావిస్తే వాళ్ళని తీసుకొని చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమిటంటే దానికి తెలుగువాడుగా చేయాలని కానీ ఇట్లాంటిది కాదు, ఏముండదు. ఒక మన పీఠంలో మాత్రం తెలుగు వాళ్ళు ఉండాలని ఉంది అనుకోండి. తెలుగువారు నియోగులని కూడా అన్నారు. అదే కదా స్వామి, అది మౌనస్వామి ఆలోచన స్వామి, మౌనస్వామి ఆలోచన. తర్వాత మన పీఠం కుర్తాళ పీఠం వచ్చేసరికి ఇది సిద్ధేశ్వరి పీఠం. సిద్ధేశ్వరి అంటే లలిత అమ్మవారి యొక్క స్వరూపంగా అని చెప్పాలి కదా స్వామి. అలాగే దత్తాత్రేయుడు కూడా అనుబంధం ఉందన్నారు కదా. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి స్వామి? దత్తాత్రేయుడిని, సిద్ధేశ్వరిని, లలితాదేవిని. దత్తాత్రేయ మంత్ర సిద్ధుడు ఆయన.
ఆయన అనేక మంత్రములు చేసిన దత్తాత్రేయ మంత్రం ప్రధానంగా చేసినందువల్ల ఆయనకు సిద్ధశక్తులన్నీ వచ్చినాయి ఆయనకు. అందువల్ల ఆయన దత్తాత్రేయుడు ప్రధాన దేవతగా, ఇది దత్తాత్రేయ మఠమే మొదట్లో. అయితే ఏమిటి అనంటే దత్తాత్రేయుడికి సిద్ధేశ్వరీ దేవికి ఒక సంబంధం ఉన్నది. మౌనస్వామి హిమాలయాలలో తపస్సు చేశాడు. సన్యాసం తీసుకున్నది అచ్యుతానంద సరస్వతి స్వామి దగ్గర సన్యాసం తీసుకున్నాడు. అక్కడ ఉన్న ఆయన ఆ అచ్యుతానంద సరస్వతి స్వామి దత్తాత్రేయ మంత్రసిద్ధుడు. దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల ఆయన 25,000 సంవత్సరాల తన పూర్వ స్మృతిని పొందగలిగాడు. దత్తాత్రేయ స్వామి ఆయన సిద్ధేశ్వరీ దేవిని అవతరింపజేశాడు అచ్యుతానందుడి కోరిక మీద. ఆ సిద్ధేశ్వరీ దేవే కుర్తాళానికి వచ్చింది మౌనస్వామితోటి. అందుకని మొదట్లో దత్తాత్రేయ పీఠమైన ఆయన మౌనస్వామి వారు దీనికి ఆయనే సిద్ధేశ్వరీ పీఠము అని పేరు పెట్టారు. సిద్ధేశ్వరి అంటే లలితాదేవి. సిద్ధేశ్వరి మనం పేరుతోటి మరొక దేవత కూడా ఉన్నది మంత్రశాస్త్రంలో. అంటే ఇక్కడేమిటంటే అమ్మవారు లలితాదేవి, రాజరాజేశ్వరి, పేరు సిద్ధేశ్వరీదేవి. మౌనస్వామి ఈ పీఠాన్ని స్థాపించారు 1916లో. ఇప్పుడు 110 సంవత్సరాలు అవుతోంది. తర్వాత విమలానంద భారతి, త్రివిక్రమరామానంద భారతి, శివచేదానంద భారతి, సిద్ధేశ్వరానంద భారతి, ఉత్తరప్రదేశ్ దత్తేశ్వరానంద భారతి, ఇలా నామకరణం చేస్తున్నారు కదా. దీని వెనకాల ఏమైనా మంత్రపరమైన ఏదైనా యోగపరమైన రహస్యం ఏమీ లేదు. గురువు గారికి ఏ ఇష్టమైతే ఆ పేరు పెడుతూ ఉంటాను. ఈ పేర్లన్నీ గొప్పవే. అయితే ఇంతకు ముందు ఉన్నవన్నీ కూడా ఏమిటంటే పూర్వ గురువుల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు విమలానంద భారతీయ స్వామికి ఆ పేరు పెట్టిన వారు ఆయన శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి కళ్యాణానంద భారతీయ స్వామి వారు. కేటి రామారావు గారని ఆయన పూర్వాశ్రమంలో 100లో టీచర్గా ఉండేవారు. ఆయన సన్యాసం తీసుకొని కళ్యాణానంద భారతీయ స్వామి వారి దగ్గర విమలానంద భారతి అని ఆయన పేరు పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారో ఆయన సంకల్పం. ఆ విమలానంద భారతి ఆయన పూర్వ పేరు త్రివిక్రమరామారావు కాబట్టి తన శిష్యుడికి త్రివిక్రమరామానంద భారతి అని ఆయన పేరు పెట్టాడు. త్రివిక్రమరామానంద భారతీయ స్వామి వారికి మౌనస్వామి అంటే గౌరవం, భక్తి ఉండి తన శిష్యుడికి శివచిదానంద అని పేరు పెట్టారు. మౌనస్వామి నామధేయం శివచిదానంద. ఆయన సరస్వతీ సంప్రదాయం, ఈ మధ్యలో వచ్చింది భారతీయ సంప్రదాయం వచ్చింది. కనుక ఆయన తన శిష్యుడికి శివచిదానంద భారతి అని పేరు పెట్టారు. శివచిదానంద భారతీయ స్వామి వారు నాకు ఈ పేరు పెట్టారు, వారి ఇష్టం. సిద్ధేశ్వరీ దేవి పీఠం కాబట్టి ఈ పేరు పెట్టాలని వారికి అనిపించింది. ఇప్పుడు మీరు దత్తేశ్వరానంద భారతి ఇది మీరు పెట్టారు కదా స్వామి? నేను పెట్టాను. ఎందుకు పెట్టాను? ఇది దత్తాత్రేయ భట్టం కాబట్టి ఆ యువకుడు దత్తాత్రేయ భట్ట సాధన తీవ్రంగా చేస్తున్నాడు. అందుకని ఆ పేరు పెట్టడం జరిగింది 2 కారణాల వల్ల. సో మౌనస్వామి ఏ సంకల్పంతో, ఏ మహాసంకల్పంతో ఈ పీఠాన్ని స్థాపించారో ఆ ప్రతిష్ట, ఆ సంప్రదాయము, లేకపోతే ఆయన అనుకున్న ఆ మహాసంకల్పం ఈ 110 ఏళ్ళ నుంచి నెరవేరిందా స్వామి? తప్పకుండా కాలానుగుణంగా నెరవేరుతూ ఉంటుంది. ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆ మధ్య ఒకసారి ఆయనతో మాట్లాడాను నేను. మాట్లాడితే ఆయన అన్నాడు, నేను మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ సిద్ధుడై లోకానికి ఉపకారం చేయవలసిందని సిద్ధాశ్రమ గురువులు నాకు ఆదేశం ఇస్తున్నారు. నేను ఇక్కడ ఈ సిద్ధ శరీరం విడిచిపెట్టి వెళ్తాను అన్నాడు ఆయన. అంటే నేను నన్ను స్వామివారు ఇప్పుడే వెళ్ళొద్దండి, మీరు ఇప్పుడు ఉంటే మీతో మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, అనుగ్రహిస్తున్నారు, నాళ్ల పాటు ఉండండి ఈ శరీరంతో, నేను కూడా వాళ్ళని సిద్ధాశ్రమ గురువులను ప్రార్థిస్తాను అన్నాను. ప్రస్తుతం ఉన్నారు ఆయన. సో మన దేవాలయాలు, పీఠాలు, వీటి యొక్క ఆస్తుల పరిరక్షణ, ఆ ప్రతిష్టను కాపాడటము అనేది ఒక పెద్ద సవాలుగా మారుతున్న నేపథ్యంలో మన కుర్తాళ పీఠం పైన కూడా చాలా దుష్ప్రచారాలు చాలా జరిగాయి. అప్రతిష్ట తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చారు కదా. తిరిగి మన ప్రతిష్టను ఇంకా అపూర్వంగా సాగుతుందని విశ్వసించవచ్చు స్వామి? ఈ అప్రతిష్టలు, ప్రతిష్టలు వీటిని గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. భక్తులు ఆలోచిస్తారు, వాళ్ళు దానికి తగినట్టుగా చేస్తూ ఉంటారు, దైవం నిర్ణయిస్తూ ఉంటుంది. ఏమిటనంటే వృత్తాళ పీఠం ప్రధానంగా చేసేది ఏమిటి? మిగిలిన పీఠాల కంటే ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నదా అంటే చేస్తున్నది. ఏమిటి అనంటే వచ్చిన వాళ్లకు వేదాంతం చెప్పటం, వేద ప్రబోధం చేయటం, వేద పాఠశాలలు పెట్టడం, ధర్మాన్ని రక్షించడానికి కావలసినటువంటి శాస్త్ర ప్రబోధాలు చేయటం, అన్నీ అందరూ చేస్తూ ఉంటారు. అన్నదానాలు చేయటం, వీలైతే హాస్పిటల్స్ పెట్టించి ప్రజలకు ఉపకారం చేయటం అందరూ చేస్తారు. కానీ మనం ప్రత్యేకంగా చేస్తున్నది ఏమిటి అనంటే డాక్టర్లు అన్ని రోగాలు కుదిరించలేరు, కానీ మాంత్రికుడు కుదిరించగలడు, యోగి కుదిరించగలడు.
ప్రజలకు కష్టాలు తీరితే వాళ్ళకు దైవమునందు విశ్వాసం కలుగుతుంది. ఆ శక్తి ఎట్లా వస్తుంది అంటే జపము వల్ల వస్తుంది, తపస్సు వల్ల వస్తుంది. ఏ కష్టాలు వచ్చినా సరే తపస్సు చేసి పోగొట్టుకోవచ్చు. లౌకికమైన మార్గంలో తీరనటువంటి కష్టాలన్నీ కూడాను తపస్సు వల్ల తీరుతాయి. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా ప్రాప్యం. తపస్సు వల్ల సాధ్యమది. లోకంలో దుష్కరమైనది, అసాధ్యమైనది తపస్సు వల్ల సాధించవచ్చు. తపోహి దురతిక్రమ అయితే ఆ తపస్సు చేయడం మాత్రం చాలా కష్టం. కనుక ఇక్కడ మనం ఎన్నుకున్నది ఏమిటంటే ఉత్సాహవంతులైనటువంటి వ్యక్తులకు వాళ్ళ చేత జపములు చేయించి, హోమాలు చేయించి, తపస్సు చేయించి వాళ్ళను సిద్ధ సంప్రదాయమునకు చెందినటువంటి శక్తి కలిగిన వ్యక్తులుగా తయారు చేసి వాళ్ళ చేత ఇతరులకు ఉపకారం చేయించటము. మంత్రజలం ఇస్తే వ్యాధి పోవాలి, హోమం చేయిస్తే కష్టాలు తీరాలి, అభిష్టం జరగాలి. అది ప్రత్యేకమైన మార్గంగా పెట్టి కొన్ని వేల లక్షల మందికి మంత్రోపదేశాలు చేయించటం, వాళ్ళలో అనేకులు వాళ్ళ కష్టాలు పోవటం. కష్టాలు పోయిన వాళ్ళ కృతజ్ఞత ఉంటుంది, సహజంగా దైవభక్తి పెరుగుతుంది, గురుభక్తి పెరుగుతుంది. కనుక ఆ మార్గంలో ఇట్లా ప్రత్యేకమైనటువంటి తపో మార్గానికి ప్రాధాన్యం ఇచ్చి చేస్తున్న పీఠం ప్రధానంగా మనది కుర్తాళ సిద్ధేశ్వరి పీఠం. కృతజ్ఞత యొక్క ఒక పెద్ద స్వరూపమే భక్తి అని చెప్పాలా స్వామి? కృతజ్ఞత యొక్క భక్తి స్వరూపం భక్తి కాదు, కృతజ్ఞతలో నుండి భక్తి రావచ్చు. కృతజ్ఞత కష్టపడి కోరికలు తీరినవాడు కృతజ్ఞుడై ఉండేటైతే ఆ కృతజ్ఞత ఆ వ్యక్తి ఎందుకు మాత్రమే ఉంటుంది. మీరు ఉపకారం చేశారు, మీరు మహానుభావులు, మీరు దేవుళ్ళు, అంతేకాదు. ఆ కృతజ్ఞత ఎట్లా ఉండాలి అని అంటే దైవభక్తిగా మార్చాలి గురువు. గురువు మంత్రం చెప్పాడు, లేదా ఏమీ చెప్పకుండానే ఊరికి తీర్థం ఇచ్చాడు, ఆ వ్యక్తికి బాగా కుదిరింది. గురువు గారు చాలా సంతోషం అండి, మీరంటే మాకు చాలా భక్తి, మీరు దేవుళ్ళు అండి అన్నారు అనుకోండి. అట్ట కాదు. గురువు చేయవలసిన పని ఏమిటి అని అంటే, నాయన ఈ చేసింది నేను కాదు, దేవత చేసింది, సిద్ధ గురువులు చేశారు. కనుక నాకు శక్తిని ఏ దేవత ఇచ్చారో ఆ దేవతను నువ్వు ఉపాసించు అని చెప్పాలి. కానీ నా వల్ల అయింది, రేపు పొద్దు నుంచే నాకు దండం పెడుతూ ఉండు, నాకు డబ్బులు ఇస్తూ ఉండు, ఆస్తులు ఇస్తూ ఉండు అని కాదు చెప్పవలసింది గురువు. గురువు చెప్పవలసింది ఏమిటి అని అంటే, ఇది సిద్ధుల యొక్క అనుగ్రహం, దేవతల కరుణ, వాళ్ళను నువ్వు ఉపాసించు, వాళ్ళ యందు కృతజ్ఞత కలిగి ఉండు, నువ్వు ఆ పని చేయి. చివరిగా స్వామి, ఇంత వైభవమైన ఈ పీఠం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్తు మౌన స్వామి నిర్ణయిస్తారు, దేవతలు నిర్ణయిస్తారు, ఎప్పుడూ బాగానే ఉంటుంది, అంటూ సందేహం ఏమన్నదే. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ.